తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సో ఆయా షేర్ సాంగ్ మీ దగ్గరికి రావడానికి కారణం అంటే మీరు దసరా సెట్స్లో ఉండడం, మిమ్మల్నే నాని గారు కానీ లేదంటే శ్రీకాంత్ గారు కానీ అబ్జర్వ్ చేసిన విధానమేనా ఏంటి ప్రధాన కారణం? ఖచ్చితంగా అది నిజమే. ఫస్ట్ నా గురుగారికి థ్యాంక్స్ దానికి. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్పేస్, ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నాకు తెలిసి ఎక్కువ స్పేస్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఇస్తున్న ఒక కొరియోగ్రాఫర్ ఆయన ఇచ్చిన స్పేస్లో మనం చేసిన పని దాన్ని మనం యూజ్ చేసుకున్నాం. అంటే దానికి మనం ఒక కష్టపడ్డాము. దాన్ని శ్రీకాంత్ అన్న కానీ హీరో గారు కానీ చూసి అప్పుడు చిన్నగా పుట్టిన ఒక నమ్మకం ఇప్పుడు ఈ మూవీలో వాళ్ళు ఇస్తున్న ఛాన్స్. సో మీ గురుగారు ఆస్కార్ వరకు వెళ్ళారు కాబట్టి మీకేమన్నా ఇప్పుడే స్టార్ట్ అయింది డెబ్యూటెంట్, మంచి శుభారంభం మొదలైంది కాబట్టి ఏదైనా ఒక డ్రీమ్ గోల్, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఏమైనా మైండ్లో పెట్టుకున్నారా, ఇది సాధించాలి జీవితంలో అని చెప్పి? అంత లేదండి. ఇప్పుడు ఈ సాంగ్ వచ్చింది, దీన్ని కరెక్ట్గా చేసాము. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఈ సాంగ్ని కాంపిటీషన్ పెట్టుకొని నెక్స్ట్ సాంగ్ చేయాలి. దాని తర్వాత ఆ సాంగ్ని కాంపిటీషన్ పెట్టుకొని నెక్స్ట్ సాంగ్ చేయాలి. దీన్ని అంతి చేసి ఇప్పుడు జనాలు మనకు ఒక ప్రేమ చూపిస్తున్నారు కదా. ఒక కొత్త కొరియోగ్రాఫర్ అయినా కూడా నువ్వు బాగా చేసావయ్యా అని ఒక ప్రేమ చూపిస్తున్నారు కదా. ఆ ప్రేమని అలా తీసుకొని వెళ్ళాలి. దీని తప్ప ఎక్కువ గోల్ ఏం లేదు. సో బీయింగ్ ఎన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి ఈరోజు వైరల్ అయ్యే ఫస్ట్ దాంతోనే సెన్సేషనల్ హిట్ కొట్టిన కొరియోగ్రాఫర్గా మీరు శ్రీకాంత్ గారిని ఎలా చూస్తున్నారు? బికాజ్ ఇప్పటికీ చాలామందికి చిరంజీవి గారితో సినిమా చేయాలనేది ఒక కళ. అలాంటి వ్యక్తి ఆయన ఫట్ మన వచ్చి చిరంజీవి గారితో సినిమా అనౌన్స్ చేశారు ఒక సినిమా రిలీజ్ అవ్వగానే. అసలు ఆ మనిషి ఏంటి ఆయన? మనం బయట నుంచి చూస్తున్నప్పుడు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నాకు కానీ శ్రీకాంత్ అన్న కానీ ఎవరైనా తొందర ఇలా ఎట్లా జరుగుతుంది వీళ్ళకన్నా ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. ఇప్పుడు శ్రీకాంత్ అన్న మనం జనరల్లీ బయట చూస్తున్నప్పుడు కానీ అందరితో మీతో మాట్లాడితే హాయ్ ఎలా ఉన్నారు అని ఒక చాలా నార్మల్గా మాట్లాడుతున్న ఒక పర్సన్ లాగా ఉంటారు. కానీ పని అని వచ్చిన తర్వాత ఆయన లోపల నుంచి సినిమా మీద ఉన్న ఒక పిచ్చితనం, ఒక క్రేజ్, ఒక మ్యాడ్నెస్ ఉంది కదా, అది తన్నుకొని వస్తుంది బయటకు. ఆ ఒక్క రీజనే ఆయన ఇంత త్వరగా ఇవన్నీ చేయడానికి రీజన్. అది లేదంటే ఇవి రాదు. అది ఆయన హార్డ్ వర్క్. దానికి ముందు ఆయన ఇది రావాలంటే ఎంత ఆయన నేర్చుకొని ఉండాలి, ఎంత కష్టపడి ఇదంతా వచ్చి ఉండాలన్నది ఉంది కదా. నేను ఎప్పుడు ఆయన్ని నాకు చాలామంది చూసి పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటాం కదా. ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఒక్క విషయం ధైర్యం. నువ్వు ఎన్ని చేసి ఉన్నావు, దీని తర్వాత ఏం చేస్తావు అదంతా మీ చేతిలో లేదు. ఇప్పుడు ఒకటి చేయబోతున్నావు, ధైర్యంగా చేయి, డైర్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళు. వచ్చే తర్వాత చూసుకుందాం రా, చేస్తాం రారా. నీ మీద నమ్మకం ఉంది కదా, నువ్వు పట్టుకున్న ఒక పాయింట్ మీద నీకు నమ్మకం ఉంది కదా, దాన్ని పట్టుకొని వెళ్తావు. ఇంకా ఏం లేదురా అన్న ఆ ఒక ధైర్యం. ఆ ధైర్యం నేను దసరాలో ఫస్ట్ చూసిన. నా గురుగారు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అలాగే నేర్పించారు. ఒక ధైర్యం వస్తుంది చూడరా. ఆయన ఎలా అంటే ఇంత త్వరగా ఈ స్థాయికి ఆయన వెళ్ళడానికి ఒకే ఒక రీజన్ ఆయన లోపల ఆయన పెట్టుకున్న ధైర్యం మాత్రమేరా. డారేరా అది నువ్వు కూడా ఉండాలి అని చెప్పేవాళ్ళు. సో ఆయన నుంచి అది నేను నేర్చుకుంటున్నా. అదే ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆయన బయట ఆఫ్ స్క్రీన్ లో చూడడానికి కూడా అలా కనిపించరు. చాలా ఏదో చిన్న పిల్లడు లాగా మాట్లాడతారు, కనిపిస్తారు కదా, అట్లా కాదు. ఆయన లోపల ఉన్న ధైర్యం, ఆ సినిమా మీద ఉన్న ప్రేమ, మ్యాడ్నెస్సే శ్రీకాంత్ అన్న. ఎప్పుడన్నా మధ్యలో జస్ట్ వన్ వర్డ్ అయినా చిరంజీవి గారి మూవీ గురించి ఏమన్నా అడిగారా? మీరు అడగడం కానీ ఆయన చెప్పడం కానీ ఏదన్నా జరిగిందా? నాకు ఒక్క మాట చెప్పారు, నువ్వు దాంట్లో కూడా చేయగలరా అన్నారు. సూపర్. అది అంత నువ్వు చేయగలరా అన్నారు. అది నాకు చాలా హ్యాపీ. ఏదో ఆ నమ్మకం, ఫస్ట్ ఆయనకి పుట్టిన నమ్మకం ఇప్పుడు ఇంకా పెరిగింది కదా, అది నాకు చాలా. సో ఒక హుక్ స్టెప్ కి మీరు కూడా రెడీ అయిపోండి చిరంజీవి గారితో మళ్ళీ ఒక చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్గా చిరంజీవి గారు లాంటి అంత గొప్ప ఆర్టిస్ట్కి చేయాలన్నది ఎప్పుడు డ్రీమ్ ఉంటుంది కదా. అది కూడా దేవుడి దగ్గర జరుగుతుందన్న నమ్మకం ఉంది. సో మీమ్స్లో చాలా ట్రెండ్ అయినాయి. నాని గారి గురించి ఎప్పుడూ ఒక మీమ్ వస్తూ ఉంటుంది. ఆయన ఏ మూవీ వచ్చినా అంట, కొత్త మూవీ వస్తే ఒక ఇటుక పట్టుకుని వస్తూ ఉంటాడు. అంటే ఆయన చెప్తారు కదా ఒక మాట, నేను ఇటుక పేర్చుకున్నాను, రేపొద్దున మీరు ఒక పెద్ద గోడ చూస్తారని చెప్పి. ప్రతిదానికి ఇటుక పేర్చుకుంటే దీనికి వచ్చిన మీమ్ ఏంటంటే, ఒక్కొక్క మూవీ ఉంది ఇటుక పెట్టి సిమెంట్ చేసేస్తుంది, ప్యారడైజ్కి మాత్రం కొంచెం పెద్ద ఇటుక పట్టుకొచ్చారు. సో ఆడియన్స్ కూడా దాన్ని మీరు చెప్పినట్టు కొంచెం అట్లా సినిమాటిక్గా చెప్పాలంటే ఇన్ని రోజులు ఒక్కొక్క ఇటుక తీసుకొచ్చారు కదా, అది కొంచెం పెరిగి ఉంటుంది కదా, ఆ స్ట్రెంగ్త్ కానీ ఆ నమ్మకం కానీ అన్నీ పెరిగి ఉంటుంది కదా. సో నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం ఎక్కువనే మోసుకొని ఆయన వస్తారు. ఆయన ఎప్పుడు అది చేసేవారు. హార్డ్ వర్కింగ్ పర్సన్,
సినిమా మీద ప్రేమ ఉన్న ఒక పర్సన్ ఒక మంచి కథ దొరికితే ఒక మంచి ఆర్టిస్ట్గా మనం ఇంకా 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 బ్రేక్ చేసి ప్రూవ్ చేయాలన్న ఒక పట్టుదల ఉన్న ఒక పర్సన్ ఆయన. సో అది ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చూడాలి, ఒక ఫ్యాన్గా నేను కూడా ఇంకా చాలా చూడాలి ఆయన అన్నది నా కోరిక కూడా. సో నాని గారిని ఆర్టిస్ట్ ఎలా అంటామో ఒక సినిమా లవర్గా కూడా దానికి మించి మార్కులు ఇవ్వచ్చు. బికాస్ ఆయన అన్ని క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అవుతారు, ప్రొడ్యూసర్గా మారారు. ఐ మీన్ సొసైటీకి తిరిగి ఇవ్వాలి, నేను కూడా సినిమాలు తీసి ఇవ్వాలి అని చెప్పి ఒక దృక్పథం కనిపించింది. మీరు ఒక సినిమా లవర్గా ఆయన నుంచి ఏమన్నా ఒక యూనిక్ థింగ్ ఏమైనా కనిపించారా? యూనిక్ థింగ్ అంటే ఆయన నుంచి నేను నేర్పించుకున్నది అందరికీ ఉంటుంది, కానీ ఇంకా ఎక్కువ నేను ఆయన నుంచి డెడికేషన్, ఒక టాలెంట్ని ఎలా పట్టుకున్నారన్నది. మీరు ఆయన చూడండి, ఎప్పుడు ఒక్కొక్క మూవీలో చాలా కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త కొత్త విధాన్ని ట్రై చేయాలన్నది ఉంది కదా. ఆ నమ్మకం ఎక్కడి నుంచి ఆయన దగ్గర వచ్చింది. నేను నెక్స్ట్ టైం ఆయన కలవాలన్నప్పుడు అది అడుగుదామని కూడా అనుకున్నాను. సరే ఎట్లా ఇలా సెలెక్ట్ చేస్తున్నారు మీరు, మీ సెలక్షన్ ఎలా ఉంది, అది ఎట్లా వస్తుంది, మీకు ఎలా వచ్చింది అన్నది నేను అడగాలని కూడా ఉన్నా. సో ఆయన ఆ సెలెక్షన్, ఆయన ఆ నమ్మకం, ఏదో ఒక కొత్తదనాన్ని మీద నమ్మకం పెట్టుకుని ఉంటున్నారు కదా, అది నేను ఎంజాయ్ చేస్తున్నా. ఆయనకైతే లేకుండా ఎలా ఈ మనిషి ఇలా చేస్తున్నారు అన్నది. అదే ఎవరో అంటారు, ఏమంటారంటే వజ్రం గొప్పదే, వజ్రాన్ని కనిపెట్టినోడు ఇంకా గొప్పోడు అని చెప్పి. ఐ మీన్ కనుగొన్నాడు, ఇది వజ్రం అని కనుగొన్నాడు కూడా ఇంకా గొప్పోడు. సో ఈ రోజు ఆయన కనుగొనకపోతే శ్రీకాంత్ వదిలి గారు ఇంకా వచ్చేవారో లేదో, ఇంకా మీరు ఈ రోజు గ్రేట్ థింగ్. సో మీమ్స్ ఇంకేమన్నా మీరు చూసినవి ఏమన్నా ఉన్నాయా మీకు బాగా బెస్ట్ అనిపించిన మీమ్స్ ఏమన్నా? మీమ్స్ అంటే నాకు చాలామంది తెలియని వాళ్ళు కూడా ఎవడరా ఈ కొరియోగ్రాఫర్, ఎక్కడి నుంచి వచ్చాడు, వాడిని పట్టుకుంటారా, వదలకండ్రా అని కొంతమంది. వాళ్ళ ఇంటిలో నుంచి ఒక కొరియోగ్రాఫర్, ఒక అబ్బాయి వచ్చి కష్టపడి వస్తే ఎలా ఫీల్ అవుతారో అట్లా ఫీల్ అయ్యారు. చాలామంది ఇలా వేసావయ్యా ఈ క్యారెక్టర్కి, ఈ మూమెంట్కి ఈ సిగరెట్ పట్టుకొని ఇలా వేసావయ్యా మూమెంట్ నువ్వు అని కొంతమంది మీమ్స్ వేస్తారు కదా, అదంతా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూమెంట్ని చాలామంది క్రికెట్ ప్లేయర్స్తో, చాలామంది WWEలో ఉన్న వాళ్ళతో అంతా వేస్తున్నారు కదా. సో అదంతా చూసినప్పుడు ఎంత క్రేజ్గా వాళ్ళ లోపల ఇదంతా వెళ్తుంది అన్నది కనిపిస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.